ఉండేవాడుగా ఉన్నాడు. కృతజ్ఞతలు చెల్లించేవాడుగా ఉన్నాడు. మర్చిపోయేవాడు కాదు. కష్టాలలో కూడా మర్చిపోయేవాడు కాదు. కష్టాల్లో కూడా దావీదు దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. ఒంటరి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దావీదు స్తుతించేవాడు. సంఘంలో కూడా తన సాక్ష్యం చెప్పేవాడు. సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా తన దేవుడు చేసిన ఉపకారాలు చెబుతూ వచ్చేవాడు. తర్వాత ఆ మందిరంలో కూడా జరగబోయే మేలు భవిష్యత్తు గురించి కూడా చెప్తా వచ్చాడు. అలాగే మనం దావీదులో ఇంకొక లక్షణం ఏం చూస్తామంటే, దేవుడు చేసిన ఉపకారాలకి 2 సామెయేలు గ్రంథము 7 అధ్యాయం 18 వచనంలో మనం చూస్తే, అక్కడ దావీదు అంటాడు, దేవుని సన్నిధిలో చాలా తగ్గించుకొని కూర్చొని దేవుడు జన జీవితంలో జరగబోయే భవిష్యత్తు కార్యం అంతా చెప్పినప్పుడు, కూర్చోండయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడనని దేవునికి ఏం చెల్లిస్తాడు. చదువు ఒకసారి. 2 సామెయేలు గ్రంథం 7:18. దావీదు రాజు ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను నేనెంతటి వాడనయ్యా, ఇది నా శక్తి, చాలు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా శక్తి, నా తెలివి, నా జ్ఞానము, నా టాలెంట్స్ అని చెప్పుకుంటాడు. కానీ అయ్యా, ఒకప్పుడు నా స్థితి ఏంటిది, ఇంత స్థాయిలోకి నన్ను తీసుకొచ్చావు, ఎంతో గొప్ప వ్యక్తిగా చేశావు. మనం దేవుడు చేసిన మేలుకి ఎలా చెల్లించాలంటే, ఒక పొలం ఉంది కదా, ఆ పొలము చాలా విస్తారమైన పంటనిచ్చాడు అనుకోండి.